చూడండి, లాస్ట్ వీక్ లో సునీత విలియమ్స్ కావచ్చు, ఆమెతో ఇంకొక వ్యక్తి కూడా కావచ్చు, వాళ్ళిద్దరూ కూడా ఒక 9 days కోసమని స్పేస్ లోకి వెళ్లారు. అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది. 9 months కూడా అక్కడే ఉండిపోయారు. ఆయన దిగొచ్చినటువంటి ఒక వ్యక్తి ఇచ్చినటువంటి చిన్న సాక్ష్యం ఏంటో తెలుసు. My feeling on all of this goes back to my faith. It's bound in my Lord and Savior Jesus Christ. He is working out His plan and His purposes for His glory throughout all of humanity, and how that plays into our lives is significant and important, and however that plays out, and I am content. మహిమపరుస్తూ ఉన్నాడు. అక్కడ ఎన్నో కార్యాలు మన జీవితంలో జరుగుతూ ఉన్నప్పటికీ దేవుని ద్వారా జరుగుతున్నటువంటి కార్యము అని గ్రహించలేకపోవడం. అట్లాగే వీళ్ళు వెళ్ళారు, తర్వాత 9 months తర్వాత భూమిపైకి వచ్చినటువంటిది. కానీ మనలను దేవుడు ఆయన మధ్యాకాశానికి రాబోతూ ఉన్నారు. దానిని మేఘమును పంపించి మేఘము పైన మనల్ని ఎక్కించుకొని ఆయన 7 సంవత్సరాల గొప్ప విందులో, అక్కడ ఏ గ్రావిటీ ప్రాబ్లం ఉండదు, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండగలిగేటటువంటి రీతిని మన కొరకు ఏర్పాటు చేశారు. అటువంటి గొప్ప నిరీక్షణను మనందరం కూడా నమ్ముతూ ఉన్నాము అంటే మనకి తెలుసు, ఈ లోకపు యాత్ర ముగించిన తర్వాత ఇంకొక జీవితం మనకి ఉంది అని. ఆ జీవితము కొరకే మీరు అంతం వరకు నిలకడగా నిలిచిన ఎడల మీ వంతులోనికి మీరు చేర్చబడతారు అని కూడా పదే పదే ప్రభువారు జ్ఞాపకం చేస్తూ ఉన్నారు.